అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో హైకోర్టు లాయర్ అంజన్ రెడ్డిపై దాడి జరిగినట్లు ఆరోపణ వెలువడ్డాయి. ఈ ఘటనపై అంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై బీజేపీ నాయకులు మరియు వారి అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. అంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తన అన్నకు సదరం సర్టిఫికెట్ కోసం హైదరాబాద్ నుండి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తిప్పేంద్ర నాయక్ తో కలిసి ఆసుపత్రి పరిశీలిస్తుండగా మంత్రి కార్యాలయ ఇన్ఛార్జ్ హరీష్ బాబు, ప్రవీణ్ యాదవ్ వారి అనుచరులు అక్కడికి వచ్చారని తెలిపారు. హైకోర్టు లాయర్ అంజన్ రెడ్డిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఉదయం 7 గంటలకి ధర్మవరంలో దిగి 8:30, 9కి ఇక్కడ మా అన్న సదరన్ ఉందంటే నువ్వు రా, నేను నడచలేంటే మా అన్నతో పాటుకి ఇక్కడ వచ్చాను. మా అన్న ఊరి నుంచి వచ్చాడు. ఇక్కడ వచ్చిన సదరన్ ఇంకా డాక్టర్ గారు ఇంకా ప్రారంభం జరిగితే అంతలోనే మాకు తెలిసిన వ్యక్తి తాడిమేర అతను ఇక్కడ వర్క్ చేశాడు. నాకు సంబంధించిన అంటే వాళ్ళు మాట్లాడుకున్నారు. అంతలో హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఈ వర్కులు సరిగ్గా చేయలేదు అని చెప్పి చెప్తాంటే మేము చూద్దామని వెళ్ళాము. నేను హాస్పిటల్ సూపరింటెండెంట్, మిగతా వాళ్ళు గుండా పుల్లయ్య అట్లా చూస్తానేమో ఈ వర్కులు ఇది చేయలేదు, ఇది సరిగ్గా చేయలేదని చెప్పి చెప్తాను, చేయాల్సింది అట్లానే హాస్పిటల్ చూపుతాను. అంతలోనే ఇక్కడ మంత్రి గారి తరఫున ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి హరీష్ గారు అనే వ్యక్తి, ఆయనతో పాటు ప్రవీణ్ యాదవ్ అంట, ఆయనే చెప్పాను నాకు, కర్నూలు అంట నేటివ్. ఆయనతో పాటు మరి కొంత జనం వచ్చారు. వాళ్ళు మాకు మినిస్టర్ గారికి ఎలక్షన్స్లో మేము సపోర్ట్ చేయలేదని, మేము తెలుగుదేశం పార్టీ అని, అదేవిధంగా మేము వరదాపురం సూరి వర్గం అని మనసులో పెట్టుకొని మమ్మల్ని చంపాలనే ఉద్దేశంతో ఈరోజు నా మీద తీవ్రంగా దాడి చేశారు. గతంలో కూడా చాలామంది నాకు ఇంటిమేట్ చేశారు, నీ మీద దాడి చేయాలన్నారు, విజయవాడలో నేను అడ్వకేట్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తావు, అటు పోయి తప్పు చేయాలన్నారని చెప్పారు. కానీ అవన్నీ నేనే పట్టించుకోలేదు. అదేవిధంగా వాళ్ళు నన్ను ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేసినా చేయకపోయినా కూడా అటువంటి కూడా అభివృద్ధి జరగలేదనే విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ కూడా పెట్టకూడదు, మేము చేస్తే ఏ పనులు కూడా చెప్పకూడదు అని చెప్పారు. ఇట్లాంటి వాటికి చేస్తే ఎవరికైనా ఇదే పరిణామాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు నన్ను తీవ్రంగా హెచ్చిస్తూ ఈరోజు నన్ను చంపాలనే ఉద్దేశంతో నా మీద తీవ్రంగా దాడి చేశారు. ఇది పక్కన ఓపీ దగ్గర జరిగింది. నన్ను కొట్టిన వెంటనే అక్కడ ఓపీ వాళ్ళు ఉన్న వ్యక్తులందరూ వచ్చేసి నన్ను అడ్డపడి ఇమీడియట్గా ఎమర్జెన్సీ తెచ్చారు. లేకుంటే వాళ్ళు నన్ను ఈరోజు చంపాలనే ఉద్దేశంతో నా మీద దాడి చేశారు. హైకోర్టు న్యాయవాదిగా ఈ సంఘటన ఎట్లా చూస్తారు? ఈరోజు కాదు, ధర్మంలో గతంలో 2010 జూలై 10 రాగిరెడ్డిని ఎంపీడీపీ ఆఫీస్ చెప్పారు. నిన్నగాక మొన్న కూడా ఆర్డీఓ ఆఫీసులో నుంచి కూడా ఒక వ్యక్తిని కిడ్నాప్ తీసుకున్న సంఘటన మనందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ మంత్రి గారి పాలనలో లా అండ్ ఆర్డర్ వరిష్ఠగా చాలా చండాలంగా భ్రష్టు పట్టిపోయింది. మినిస్టర్ గారు ఎప్పుడో మిరుపుతిరిగి మాదిరి అట్లా వచ్చిపోతున్నాడు. కానీ ఇక్కడ ఈ లోకల్ వ్యక్తులు కూడా ఆయన ఆఫీస్ ఇన్ఛార్జీలుగా పెట్టుకోమని 20-30 సంవత్సరాల నుంచి. కానీ కేవలం మేము వరదాపురం సూర్యవర్గము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము ఉద్దేశంతో ఈ మినిస్టర్ గారు ఈరోజు మా మీద దాడి చేశారు. నాదే కాదు, ఈరోజు ఇక్కడ ధర్మవరం పార్టీలో ఒక కూటమంటే అన్ని ఊర్లోనూ 3 పార్టీలు ఉన్నాయి. ఈ ఊర్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అంటే అసలు మినిస్టర్ గారికి లెక్కే లేదు. నాతో కాదు, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీరామ్ గారు ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన రావడము, ఆయన ఏదో పని ఆయన చేసుకొని పోవడము, ఆయన పోవడము. ఆయనకి ఇంతవరకు కూడా ఈ మినిస్టర్ గారికి ఈ ఊర్లో ఇల్లు కూడా లేదు. ఇల్లు ఆయన సాయంత్రం అయితేనే అనంతపూర్లో చంద్రెడ్డి శ్రీనివాస్ ఇంట్లో ఉండడము, ఆయన పని ఏదో ఆయన కలెక్షన్ చూసుకొని పోవడము, ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటి విషయాలను కూడా నేను ఫేస్బుక్లో ఎండగట్టాను. ఎవరైనా ఇట్లాంటివి చేస్తే భవిష్యత్తులో మేము చేసిన పనులన్నీ కూడా ఇట్లాంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి నేను సూర్యవర్గం అనేసి నేను తెలుగుదేశం పార్టీ అని ఈరోజు నా మీద దాడి చేయడం జరిగింది. ఈ ఊర్లో ధర్మవరంలో లా అండ్ ఆర్డర్ చాలా వరిష్ఠగా ఉంది. అది కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిందంటే ఒక విషయము. గతంలో మనం నేలకోట ఐరెడ్డి ఎంపీడీఓ ఆఫీస్లోనే హత్య చేసిన విషయం మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా నిన్నగాక మొన్న ఆర్డీఓ ఆఫీసుల నుంచి ఒక వ్యక్తిని కిడ్నాప్ తీసుకొని పోయినా అంటే ఈ ఊర్లో లా అండ్ ఆర్డర్ ఎంత వరిష్ఠగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఊర్లో ఇప్పటివరకు కూడా ఇంత వరిష్ఠగా ఉన్న ఇక్కడ రెగ్యులర్ డిఎస్పీ గారు కూడా లేరు. ఇట్లాంటి వరిష్ఠ పరిస్థితి ఉంది. ఈరోజు నన్ను ప్రభుత్వ ఆసుపత్రిలో, గవర్నమెంట్ ఆసుపత్రిలో ఏదైతే మినిస్టర్ గారు ఆయన శాఖ ఉందో ఆయన శాఖకు సంబంధించిన హాస్పిటల్లోనే ఈరోజు మా మీద దాడి చేయడం చేశారంటే ఇది ఎంత వరిష్ఠో మనం ఈ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇట్లాంటి పరిస్థితులు లేకోకుండా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి నేను మా పార్టీ దృష్టి కూడా తీసుకొని పోతే చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారి దృష్టి కూడా దీని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. సామ్సంగ్ M15 ఫోన్ కూడా లాక్కొని వెళ్ళారు.
దానికి సంబంధించిన దానికి కూడా కంప్లైంట్ కూడా ఈరోజు కంప్లైంట్లు యాడ్ చేస్తున్నాం. వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్పగలవా? హరీష్ బాబు, ప్రవీణ్ యాదవ్, మిగతా వాళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళు వేరే ఊరోళ్ళు. హరీష్ బాబు అనే అతను తెలుసు నాకు, ఎందుకంటే పేపర్లు అంతా చూస్తున్నాము. ఇంకో అతను ప్రవీణ్ యాదవ్ అంటే రెయిన్బో గ్లాసెస్ పెట్టుకొని ఇంకా హైట్ ఉన్నాడు. ఆయన వచ్చేసి నాకు ప్రవీణ్ యాదవ్, నేను కర్నూలు అని చెప్పేసి నన్ను భుజం మీద చేసి బయటికి లాక్కొని పోయి బలవంతంగా నేను ఏదో మాట్లాడిస్తాను అనుకున్నా, తీసుకొని పోయి పక్కన పడేసి బలవంతంగా కొట్టాడు. ఆయనతో పాటు సుమారు 5-6 మంది ఉన్నారు. ఇప్పుడు హరీష్ గారు కూడా కొట్టాడు. హరీష్ కూడా కొట్టాడు. కొట్టాడు, లేదు బతకలేవు నువ్వు, ఈ ఊర్లో తిరగలేదు, చంపుతామని కూడా బెదిరించాడు.